ఈ రోజే వీసోర్స్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినటువంటి స్టూడెంట్ ఉన్నారు. సో, ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ ఏంటి తెలుసుకుందాం, మాట్లాడదాం. హాయ్! యువర్ గుడ్ డే. హాయ్ మ్యామ్, నా పేరు సందీప్ మ్యామ్. సందీప్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ గోకుల్ ఫ్లాట్ నుంచి వస్తున్నాను మ్యామ్, హైదరాబాద్. సో, స్టడీస్ అంతా హైదరాబాద్‌లోనేనా? లేదు మ్యామ్, ఓన్లీ జాబ్ పర్పస్ మాత్రం ఇక్కడ ఉన్నాను. స్టడీస్ ఏం కంప్లీట్ చేశారు మీరు? బీటెక్ కంప్లీట్ చేశాను మ్యామ్. ఓకే. ఫర్దర్ వర్కింగ్ యాజ్? యాజ్ ఏ సీనియర్ ఇంజనీరింగ్ మ్యామ్. రైట్. సో, మరి ఇప్పుడు మీకు అబ్రాడ్‌కి వెళ్ళాలన్న థాట్ ఎలా వచ్చింది? నా యూకేలో బావగారు ఉన్నారు మ్యామ్. ఇప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడే చెప్పారు, కానీ అప్పుడు అంత పట్టించుకోలేదు. చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ దగ్గర లేను కదా, ఇప్పుడన్నా ఉంటానని చెప్పేసి నో అని చెప్పాను. ఇంక ఇప్పుడు ఫర్దర్గా అడిగేపాటికి నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడన్నా రా అని చెప్పేసి అంటే ఓకే అని ఇప్పుడు ఫర్దర్గా వెళ్తున్నాను మ్యామ్. సో, ప్రాసెస్ ఫస్ట్ వీసోర్స్ గురించి ఎలా తెలిసింది మీకు? నేను నార్మల్గా ఇన్స్టాలో ఒక్కోసారి యూట్యూబ్లో అలా చూసాను. నేను అప్రోచ్ అయ్యే లోపలనే ఈలోపు డాడీ నాకన్నా ముందు అప్రోచ్ అయ్యి మాట్లాడేది ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఫిజికల్గా. ఓకే. తర్వాత ఇంకా నేను వచ్చాను, ఇది సెకండ్ టైం రావటం మళ్ళీ ఎంక్వైరీ కోసం. యూట్యూబ్‌లో అలా చూస్తున్నప్పుడు ఓకే చెప్తున్నారు, బాగానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఏ కంటెంట్ అడిగారు, ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. ఓకే, మీరు ఎలా అయితే ఎలాగని లోన్ ప్రాసెస్ కానీ ఇంకా స్టడీస్ కానీ అన్ని కోర్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదు. అయినా కానీ వాళ్ళని కోర్స్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటుంది, ఓకే ఇది ఇంట్రెస్ట్ అయితే ఇది, లేకపోతే ఇలా వెళ్ళొచ్చు అన్ని దగ్గర గైడ్ చేస్తాను. అందుకే ఫర్దర్గా ఇంకా వేరే కన్సల్టెంట్ దగ్గర కూడా వెళ్ళకుండానే ఇక్కడే ఫస్ట్ ట్రస్ట్ రావాలి మ్యామ్, ఫస్ట్ ఏ కన్సల్టెన్సీ అయినా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఐ కెన్ హ్యాండిల్, ఒకవేళ నేను హ్యాండిల్ చేయకపోయినా వీళ్ళు హ్యాండిల్ చేయగలరు, ఓకే నిలబడగలరు, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. సో ఫైనలీ ఇప్పుడు ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ యూనివర్సిటీ అండ్ అలాగే ఏ కోర్సు? యూకే సెలెక్ట్ చేసుకున్నాం, బావగారు అక్కడ ఉంటారు కదా, సెలెక్ట్ చేసుకున్నాం మ్యామ్. బావగారు 3 యూనివర్సిటీ చెప్పారు మ్యామ్. ఇంకా కోర్స్ వచ్చేసరికి బిజినెస్ అనలిటిక్స్ కానీ ఇంకా ఈసీ రిలేటెడ్ ఏమన్నా ఈజీగా ఉంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆ టైప్ ఉంటే కనుక ఇంకా రైట్. సో ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్ళాలనుకుంటున్నారు. అవును మ్యామ్. రీసోర్స్ గురించి చెప్పమంటే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్లో 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ డే అంటే నాకు టెన్షన్గానే వచ్చింది మ్యామ్. తర్వాత సార్ ఫ్రీగా మాట్లాడారు అనమాట. మేము అంత టెన్షన్ పడద్దు, మేము మీ ఏజ్ వాళ్ళం, మీ ఏజ్ నుంచి కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి, ఫ్రెండ్లీ నేచర్ అలాగే చెప్పి మాట్లాడారు. అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఓకే మన సిచ్యువేషన్ తెలుసు. అండ్ మీరు ఇక్కడ ప్రాసెసింగ్ అంతా జరిగిన తర్వాత మీరు అబ్రాడ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత అంటే స్టడీస్ కోసం అక్కడికి రీచ్ అయిన తర్వాత కూడా వీళ్ళ సపోర్ట్ ఉంటుందని చెప్పారా? అక్కడ మన వీసూత్ ఎవరు వెళ్ళారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మీరు వెళ్ళగానే వాళ్ళు పిక్ చేసుకోవడం కానీ, ఇన్ కేస్ ఏదన్నా పార్ట్ టైం ఏదైనా చూడటం కానీ వాళ్ళే దగ్గర చూసుకుంటారు. అంతేగాని ఫ్లైట్ ఎక్కిచ్చేస్తాం పంపించేస్తాం అని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అది ట్రస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు మీకు నెంబర్ ఇస్తే మీరు ఇక్కడ మాట్లాడండి, వెళ్ళిన తర్వాత డైరెక్ట్ వాళ్ళని మీట్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. సో వీసోర్స్ కన్నా ముందే ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా? వెళ్ళలేదు మ్యామ్, కానీ కాల్ చేసి అడిగారు మ్యామ్. ఇక్కడ వే ఆఫ్ టాకింగ్ ఆ కన్సల్ వే ఆఫ్ టాకింగ్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.